స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్ప దీక్షలో మనసును ఎలా కంట్రోల్లో ఉంచాలి? అయ్యప్ప దీక్ష పంచ ఇంద్రియ నిగ్రహ ఆధారిత దీక్ష. అది కాకుండా బ్రహ్మచర్యం అన్నిటికంటే ముఖ్యమైనది, కఠినమైనది కూడా. చాలా మంది బ్రహ్మచర్యం అనగానే అమ్మో మేము చేయలేమని అయ్యప్ప దీక్ష గురించి పూర్తిగా తెలుసుకోకముందే వద్దులే కష్టమనేస్తారు. అయ్యప్ప దీక్షలో అతి గోప్యమైనది మనోచాంచల్యం. మనోచాంచల్య రహితం అవ్వాలంటే మనస్సులో ఆలోచనలు కూడా ఎటూ పరిభ్రమించకుండా నిశ్చల చిత్తుడై అయ్యప్ప పైననే ధ్యానం ఉంచి సాధన చేస్తే మనోవైకల్య దోషాలు కూడా పటాపంచలవుతాయి. పంచేంద్రియాలు మన కంట్రోల్లో వచ్చే అవకాశం ఉంటుంది, కానీ దానికి ఆచరణ అవసరం. అంటే ఎగ్జాంపుల్ గా మార్నింగ్ 5 AM కి లేవాలని అలారం మోగగానే మీరు స్విచ్ ఆఫ్ చేసి మళ్ళీ పడుకుంటే ఇంద్రియ నిగ్రహ శక్తి లేని వాళ్ళు అని అర్థం. అదే ఎగ్జామ్ సెంటర్ కి త్వరగా వెళ్ళాలంటే ముందుగా లేస్తాం. కొంతమంది అలారం కంటే ముందే లేస్తారు, వాళ్ళకి ఇంద్రియ నిగ్రహ శక్తి ఉందని అర్థం. సింపుల్ గా చెప్పాలంటే మీరు అనుకున్న పనులు చేస్తే మీరు లెవెల్ 1 సాధన మార్గంలో పాస్ అయినట్టే. ఇప్పుడు మీకు ఎంతో ముఖ్యమైన అతి గోప్యమైంది మనోచాంచల్యం. దాని గురించి చెప్తాను. మనస్సు అన్నిటికంటే వేగం. గాలి, నిప్పు, నీరు అలా పంచభూతాలని సైతం అధిగమించి పరిభ్రమణ చేసి వచ్చే పవర్ మీ మనసుకుంది. ఇలాగే అయ్యప్ప దీక్షలో మీరు మనస్సు వేగం గురించి వినాలి. మీరు మంత్ర జపం చేస్తున్నారు అనుకోండి, మంత్రానికి ఉన్న 1 సెకండ్ గ్యాప్ లోనే మీ బెడ్రూమ్ లో ఉన్న కబోర్డ్ లోపల ఉన్న క్యాష్ కట్టను ఎలా స్పెండ్ చేయాలో చెప్తుంది. మీ మెమరీలో ఉండే అట్రాక్టివ్ అండ్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ పైన, అది ఏదైనా కావచ్చు, మీరు గతంలో ఎంజాయ్ చేసిన బాధ కలిగిన వైపు వెళ్తుంది. దానివల్ల దీక్షలో కొంచెం చంచలత్వం ఉంటుంది. అందుకనే మనస్సుని కంట్రోల్లో ఉంచాలంటే మీలో ఉన్న 3 శక్తుల్ని గమనించాలి అండ్ కంట్రోల్ చేయాలి. అదే మీ దృష్టి, మీ వాక్కు అండ్ మీ వినేది. అయ్యప్ప స్వామి పైన దృష్టి సారించి అయ్యప్ప గురించి ఆలోచిస్తూ ఉంటే మీ దగ్గర ఉన్న కనిపించే పోస్టర్స్ కానీ, విన్న సాంగ్స్, వాల్ పేపర్, స్క్రీన్ సేవర్ అలా ఎక్కడ చూసినా అయ్యప్పే ఉంటే అయ్యప్ప మెమరీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇది ఒకటే కాదు, చెడు స్నేహం, చెడు హ్యాబిట్స్, పార్టీస్, ఎంజాయ్మెంట్స్ తగ్గించి ఈ 41 days అయ్యప్ప పైన ధ్యానం ఉంటే మీ దీక్ష చాలా ఆనందంగా జరుగుతుంది. చూపులు అదుపులో ఉంచితే మీ మనస్సు డీవియేట్ అవ్వదు. చెప్పాను కదా, చెడు స్నేహం, చెడు హ్యాబిట్ జోలికి వెళ్ళారా మనస్సుని కంట్రోల్ చేయడం చాలా కష్టం. మనస్సుకి భక్తి అనే వల వేయండి, దానికి ఎంతో హాయిగా ఉంటుంది. అందరూ చెప్పండి, స్వామియే శరణమయ్యప్ప, సమస్త అపరాధ రక్షకనే శరణమయ్యప్ప, కలియుగ ప్రత్యక్ష దైవమే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప.